కూడా నంది వాహనుడై త్వరిత గతిని కైలాసముకు ఏదను. ఇది సమాప్తః తదగత్వేన స్వామినః యదా భగత 4 ఉన్నాయి. సమంతం పాఠ్యాపం జరిగింది. అందుకని మీకు లేట్ ఎక్కువ సమంతారా మళ్ళా అందరు అంగీకారమే నాది ఏమ్మా. అదే మళ్ళా ఏమో ఐదు నాకు తీసుకురాడు మళ్ళీ ఏమవుతాయి నాకు తెలియదు. ఎక్కడ పడినా డాక్టర్ గారే కూర్చున్నాను నేను. నువ్వు కనుక్కోలేక పోయి పడుకోపో. కైలాసమున పార్వతీదేవి దేవాదేవులన్న భక్త రాకను విని సంతోషమున అభ్యంగా స్నానమాచరించను. నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి సింహద్వారమున కాపించెను. స్నానాంతరము పార్వతీదేవి సర్వాభరణ భూషితురాలై పత్యాగమునకు నిరీక్షించను. అంతా పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోవ సింహద్వారమున నందున బాలక అడ్డగింప కోటావేశమున ఆ బాలుని తల త్రిశూలముచే ఖడ్గము దునిలో వికేయించను. అంత ఎదిరేగి అధిక పాశ్చాత్యంతో పూజించాను. వారి ఇరువురు పరమానందమున ప్రియ భాషముల ముఖ్యచుండుగా ద్వారముందలి బాలుని ప్రసంగము వచ్చాను. అంతా మహేశ్వరుడు తాను ఉదరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర నిరంపు నా బాలుని అర్చించి ప్రాణముసంగి గజానని నామం ప్రసంగింది. అతన్ని పుత్ర ప్రేమమున్న ఉమామహేశ్వరుడు పెంచి పొందింది. గజాననుడు తల్లిదండ్రులను పరం భక్తితో సేవించుతుందని ఇతరులు సులభముగా ఎక్కి తిరుగుటకు అనుజ్ఞామలకు అధిపతి నిమ్మని కోరి గజానుడు తాను జ్యేష్ఠమే గనుక తన కాళీపత్రము వసుంగమని గజానుడు మరుగుజ్జు ఆధిపత్యము తన స్వామికి ఇమ్మని కూర్చోండి. అంతా మహేశ్వరు కుమారుల నిర్దేశించి మీలో ఎవరు ముల్లోకములందే పుణ్యతీర్థములు స్నానమాచరించి ముందు నన్ను చేరుదురో వారికి ఆధిపత్యం ఇస్తున్నాను. అంతా కుమారస్వామి తన నెమలి వాహనం అధిరోహించి వాయువేగమున బయలుదేరింది. దాన్ని చూసి గజాననుడు చిన్న పదనుడై తల్లి సమీపించి ప్రణమిల్లి అయ్యా తమరు నా సమస్య ఎరుగుడి ఉండి కూడా నిట్లు అది అనతీయ తగున నీ పాదసేవకులను నా ఎందుకు గ్రహించి తగు ఉపాయం చేసి రక్షించండి అని ప్రార్థించాను. అంతా మహేశ్వరుడు దయాపరుడై దత్తున్నాయ నేత్రులకు కువాలస్క శతయేత్రం గంగా నది సర్వతీర్థాలూ భవతి పుత్రిక కుమారా నారాయణ మంత్రం జపించిన మాత్రం 300 కల్పంబుల పుణ్య నదుల్లో స్నానం ఆచరించి వారగును అని సక్రమంగా నారాయణ మంత్రము ఉపదేశించారు. దాన్ని గజానుడు అత్యంత భక్తితో జపించు కైలాసం నందే నివసించారు. ఆ మహామంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగా నది నందు స్నానమారికెగిన కుమారస్వామి గజానుడు నది యందు స్నానమాచరించి ఎదురుగా వచ్చినట్లు కల్పింప అతడు 3,50,00,000 నదుల్లో కూడా ఇటులలే తన గజానుడు కాలభైరవుడు కూడా వచ్చి వినాయకునితో వింటున్నాడండి. చూడండి, కాలభైరవుడు కూడా ఎంత నిశ్శబ్దంగా వింటున్నాడు. గజాను దానికి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అటువంటి నన్ను క్షమింపు, ఈ ఆధిపత్యము నా అన్నగారికి ఇమ్మనే ప్రార్థించాను. మహేశ్వరుడు అంత భాద్రపద శుద్ధ చవితి ఎందు గజానునికి విఘ్నాధిపతి ప్రసంగను. ఆ దినమున సర్వదేశీయులు విఘ్నేశ్వరునకు తమ శక్తి కొలది కుడుములు ఆకుములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పాలకును వడపప్పు మున్నగు సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతృష్టితో వారిని ఆరగించి